ఇప్పుడు మనతో పాటు హ్యాపీనెస్, సంతోషం అనే విషయం మీద చర్చించడానికి ప్రొఫెసర్ రవికుమార్ గారు ఉన్నారు. రవికుమార్ గారు గతంలో ఏపీ స్టడీ సర్కిల్లో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ నేర్పించడంలో చాలా అగ్రగామి. అలాగే ఆయన ఢిల్లీలో చాలా చోట్ల చాలామంది ఐఏఎస్ ఆఫీసర్లకి ట్రైనింగ్ ఇచ్చిన వ్యక్తి. ఈయన శిష్యులు బోల్డ్ ఎంతమంది ప్రస్తుతం సర్వీస్లో కూడా ఉండుంటారు దేశవ్యాప్తంగా. ఎస్పెషలీ ఈ స్టడీ సర్కిల్లో పేద వర్గాలకి ఐఏఎస్ అవ్వటానికి కావాల్సిన, ఐఏఎస్ ఐపీఎస్ సివిల్ సర్వీస్ కావాల్సిన విద్యాబుద్ధులు నేర్పడంలో ఈయన నిజంగానే సక్సెస్ఫుల్ అయ్యారు. రవికుమార్ గారు నమస్కారం. నమస్కారం కృష్ణప్రసాద్ గారు. ఇప్పుడు ఈ మానవ సంబంధాలు లోతుగా లేకపోవటానికి ఆర్థికపరమైన అంశాలు ఎంత కారణము, సామాజికపరమైన అంశాలు ఎంత కారణం. ఎందుకనంటే ఇప్పుడు మనం ఉన్నాం, మనం ఈ సమాజంలో ప్రజల్ని ఒక 40 ఏళ్ళుగా, బహుశా 45-50 ఏళ్ళుగా 45 ఏళ్ళు అనుకోవచ్చు, కానీ 40-45 ఏళ్ళుగా మనం పరిశోధనాత్మక దృష్టి, పరిశీలనతో ఉన్నాం. అంటే ఒక విశ్లేషణ చేయగల మానసిక స్థితిలో ఉన్నాం. ఈ పరిణామక్రమం, ఈ 45 ఏళ్లలో జరిగిన పరిణామక్రమంలో టెక్నాలజీ రావటం శుభ పరిణామం. ఉదాహరణకి రాజీవ్ గాంధీ కంప్యూటర్స్ తెచ్చినప్పుడు బ్యాంక్ ఎంప్లాయీస్ గోల్ చేశారు, ఈ కంప్యూటర్స్ మా ఉద్యోగాలు తినేస్తారు అని. అన్నప్పుడు నేను బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ మీటింగ్కి వెళ్ళాను. వాళ్ళు నన్ను చాలా నిరసన తెలిపారు. నేను అన్నాను, మీరు బాధపడుతున్నారు, కంప్యూటర్లు రావటం వల్ల మా ఉద్యోగాలు పోతాయి, ఉద్యోగాలు తగ్గిపోతాయని ఫీల్ అవుతున్నారు. నేను ఉద్యోగాలు పెరుగుతాయని చెప్తున్నా మీకు అన్నాను. అట్లా చెప్తా ఉన్నాను. నేనన్నా, మీరు బ్యాంకులో కూర్చున్నారు, మీ దగ్గర అప్పు తీసుకునేవాడు మీ బ్యాంకుకు వస్తేనే మీరు అప్పిస్తారు. మీ పని ఏంటి? డబ్బులు ప్రజల దగ్గర తెచ్చుకోవటం, వడ్డీకి తిప్పుకోవటం, ఇది మీ వృత్తి. మీరు ఈ లెక్కలు రాయటం, లెడ్జర్లు పెట్టుకోవటం కార్యక్రమం చేస్తున్నారు. ఈ కార్యక్రమం కంప్యూటర్కి ఇచ్చేసి 60 మంది చేసే పని ఒకడు కంప్యూటర్లో ఎక్కిస్తే మిగిలిన 5 బజార్లు ఎంట తిరిగి ఎవరికి అప్పిస్తే వాడు బాగుపడతాడు, మనం బాగుపడతాం అనేది కనుక మీరు అన్వేషణ చేస్తే మీ బ్యాంకు అభివృద్ధి చెందుతుంది. ఈ ప్రయత్నం ఎందుకు చేయరు అని అడిగాను. దాన్ని ఎవడు ఒప్పుకోలేదు. నేను ఇవాళకి ఆ స్టాండ్కే నిలబడి ఉన్నాను. ఇవాళకి కూడా ఏం జరుగుతుంది అని అంటే, ఈ మీరు అన్నదే బ్యూరోక్రసీని ఏమంటారు, ఉద్యోగ స్వామ్యం. ఈ ఉద్యోగ స్వామ్యం యొక్క లక్షణం ఏంటంటే, మనిషి కదలకుండా కడుపు నిండాలి. ఈ ప్రైవేట్ బ్యాంకులు వచ్చాక కూడా డిఎస్ఏలు అని పెట్టారు, డైరెక్ట్ సెల్లింగ్ ఏజెంట్స్. వాళ్ళు కూడా ఎవడు కమిషన్ ఇస్తే వాడికి అప్పిద్దామని తిరుగుతున్నారు తప్ప, అంటే నేషనలైజ్డ్ బ్యాంకుకి ప్రైవేట్ బ్యాంకుకి కూడా పెద్ద తేడా లేకుండా అదే పద్ధతిలో ఉన్నారు తప్ప, అసలు మనం వెళ్ళి నువ్వు బాగానే వ్యాపారం చేస్తున్నావు, నీ జిఎస్టీ ఇంత కడుతున్నావు, నువ్వు ఇంత వ్యాపారం చేస్తున్నావు, నీకు నేను ఇంత అప్పిస్తా, ఇస్తే నువ్వెంత వ్యాపారం చేస్తావు అనే ధోరణిలో ఒక బ్యాంక్ అన్నా ఉందా భారతదేశంలో? లేదు. మీకు చైనా అన్నతి కాలంలో అమెరికా గడగడలాడే దశకి వెళ్ళింది. ఎట్లా వెళ్ళింది? నేను చైనీస్ కంపెనీస్తో ఇంటరాక్ట్ అయ్యాను. మీ వ్యవహారం ఏంటారు అసలు మీరు అంటే, ఫస్ట్ టైం చైనా ఓపెన్ అయినప్పుడు 91 లిబరలైజేషన్ తర్వాత ఆ క్రమంలో నేను UNAPCTTలో పనిచేసేవాడిని. యునైటెడ్ నేషన్స్ ఏషియా పెసిఫిక్ కౌన్సిల్ ఆఫ్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్లో పనిచేసేవాడు. అప్పుడు ఎందుకో నా జోన్ యూరోపు, కానీ చైనీస్తో కూడా ఇంటరాక్షన్, చైనీస్ అప్పుడే ఓపెన్ అయ్యి వస్తున్నారు. ఒక చైనీస్ కంపెనీ ఒక ట్రేడ్ ఫేర్లో, ఏ దేశం గుర్తు రావట్లేదు, ట్రేడ్ ఫేర్లో కలిసాను చైనీస్ కంపెనీ. ఆడిని ట్రాక్టర్ ఎంత కమ్ముతావు అని అడిగా. ట్రాక్టర్ పెట్టాడు అక్కడ. ఆడు ఎన్ని టన్నులు కావాలన్నాడు. అరే ట్రాక్టర్ నెంబర్ చెప్పరా అన్నాడు. ఎన్ని టన్నులు కావాలి అన్నాడు. 10 నిమిషాలు మా ఇద్దరు డిస్కషన్ ఏంటంటే, వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ ద నెంబర్. వాడు అంటాడు, హౌ మెనీ టన్స్ యూ వాంట్ అంటాడు. నాకు అర్థం కాక ఏంటి గోలని వాళ్ళ చీఫ్ అని అడిగాను, ఏంటనంటే ఆడు అన్నాడు,
మా ప్రాబ్లం ఏంటంటే మేము స్టీల్ టన్నుల్లో కొంటాము, సో నీకు ఎన్ని టన్నులు కావాలో చెప్తే దాన్ని బట్టి స్టీల్ రేట్ వేసేసి ట్రాక్టర్ అమ్మేస్తాడు. స్టీల్ రేట్ వేసి ట్రాక్టర్ అమ్మటం ఏంటి? ట్రాక్టర్ కంటూ ఒక నెంబర్ ఉండాలి కదా, రేట్ ఉండాలి కదా, టైర్లు ఇన్ని ఉంటాయి కదా. అక్కడ నుంచి చైనీస్ ఎకానమీ గ్రో అయింది. ఇవాళ ప్రపంచం గడగడలాడిపోయే దశకి వెళ్ళింది. సిప్రోఫ్లాక్ససిన్ మనాళ్ళు హైదరాబాదులో 25,000కి కిలో అమ్మేవాళ్ళు. బహుశా SOL, డాక్టర్ రెడ్డీస్ వీళ్ళు అమ్మేవాళ్ళు. చైనా వాడు 1200కి అమ్మడం మొదలెట్టాడు. వీళ్ళందరూ చిమ్నీలు మూసాడు. మళ్ళీ వీళ్ళందరూ రీవర్కింగ్ చేసి వీళ్ళు 2000కో 2400కో వచ్చినప్పుడు 1800కి రేటు ఫిక్స్ అయింది. 25,000కి అమ్మింది 1200కి ఆడు అమ్మగలిగాడంటే ఏంటంటారు కారణం? ఎక్కడో వాడి దగ్గర నైపుణ్యత ఉందా ఏంటి? వెతికితే ఫైనాన్స్. అక్కడ బ్యాంకులకి ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే ప్రతి ఇండస్ట్రీకి వెళ్ళి నీకు డబ్బు ఎంత కావాలి, ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తావు, వేరే డిస్కషన్ చేయమన్నారు. ఒకసారి స్లోవేకియన్ గవర్నమెంట్ నన్ను పిలిచింది. నేను స్విట్జర్లాండ్లో రీసెర్చ్ చేస్తున్నప్పుడు వెళ్ళా. నువ్వు మా దేశంలో ఫ్యాక్టరీ పెట్టన్నాడు. మీ దేశంలో ఫ్యాక్టరీ పెట్టమండి, పెట్టేది ఉంటే నేను ఇండియాలో పెట్టుకుంటానంటే కాదు, ఇక్కడ నీకు ఇన్సెంటివ్ ఇస్తామన్నారు. ఏమి ఇస్తారు ఇన్సెంటివ్ అని? ఒక వ్యక్తికి జీతం నెలకి 300 యూరోలు నుంచి మ్యాక్సిమం 500 యూరోలు ఏమండి చొప్పున నువ్వు 100 మందికి ఉద్యోగం ఇస్తే 100 × 20,000 ఇస్తానన్నాడు. నువ్వు 300 యూరోస్ చొప్పున 100 మందికి ఉద్యోగం ఇస్తే నీకు ఒక్కడికి 20,000 చొప్పున నేను పెట్టుబడి క్యాపిటల్ ఇస్తానన్నాడు. మానసిక పరిపక్వత పెరగాలనంటే సమాజంలో ఎక్కడో ద్వేషాన్ని మనం తరిమివేయాలి. ద్వేషం అనేది ఎక్కడో నూరిపోయటం జరుగుతుంది. ఈ ద్వేషం అనేది సమాజం నుంచి ఇళ్లలోకి వస్తుందని నా అభిప్రాయం. ఇళ్ల నుంచి సమాజంలోకి వెళ్ళట్లం కాదు, సమాజం నుంచి ఇళ్లలోకి వస్తుందని నా అభిప్రాయం. రెండు సమాజంలోంచి వస్తుండొచ్చు, ఇళ్లలోంచి కూడా వస్తుంది. ఎందుకంటే అంటే మనకి ఆడపిల్ల మగపిల్లల మధ్యలో తేడా చూస్తున్నాం. అక్కడ కూడా దేశం మొదలవుతుంది. సో ఇళ్లలో కూడా ఉంది. ఇది 2 వే. ఇటు నుంచి అటు వస్తుంది, అటు నుంచి ఇటు వస్తుంది. సో అందరికీ సమానంగా చూడడం అంటే అది ఇంకొకలాగా కూడా అవుతుంది. దేర్ షుడ్ బి అంటే ఒక విధమైన నియంత్రణ ఉండాలి, రైట్? ఒక విధమైన ప్రతిబంధకాలు పెట్టాలి. దేనికైనా లవ్ కావచ్చు, అపేక్ష కావచ్చు, ప్రేమ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఒక విధమైన నియంత్రణ అనేది ఉంటేనే సంతోషం ఉంటుంది. అతి సర్వత్ర వర్జేయత్. ఏది టూ మచ్ ఇస్ టూ బ్యాడ్. కాబట్టి దేర్ షుడ్ బి ఏ లిమిటేషన్. ఏ లిమిటేషన్ ఎలా ఇంపోజ్ చేయాలి ఏమిటి అనేది ఇట్ డిపెండ్స్ ఆన్ ది పేరెంట్స్ చూసుకోవాల్సి వస్తుంది. పేరెంట్స్ కంటే ఇంకోటి న్యూక్లియర్ ఫ్యామిలీస్ వచ్చేటప్పటికి చాలా చోట్ల ఏమవుతుందంటే ఒక తరం పెద్ద తరం ఏదైతే ఉందో ఇంట్లో ఉండట్లేదు, దూరంగా వెళ్ళిపోతున్నారు. పెద్ద తరాన్ని దూరంగా ఉంచుతున్నారు, లేకపోతే దూరంగా వెళ్ళిపోతున్నారు. సో ఇక్కడ వీళ్ళకి చెప్పేది కూడా ఏమీ ఉండట్లేదు, రైట్? ఇది తప్పు, ఇది ఇలా చేయకూడదు, అలా చేయాలి అని చెప్పేది కూడా ఎవరు ఉండట్లేదు. చాలా థ్యాంక్స్ రవికుమార్ గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.